హే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సీజన్ వచ్చేసిందండి మునక్కాయ పచ్చడి. సో చేసేద్దాం ఎలా సింపుల్గా టేస్టీగా అనేది. ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర రోస్ట్గా వేయించేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మునక్కాయలని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉన్న ఆయిల్లో వేసేసుకొని ఒక 15 మినిట్స్ వేడిగా బాగా వేయించేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధానంలో వేడి అన్నంలోకి ములక్కాయలు వేగిపోయి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం అనేది పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా నేను చూపించే విధానంలో దగ్గర పడేదాకా వేయించేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లోకి కారం, ఉప్పు అండ్ ఆల్సో మనం ఇందాక వేయించుకున్న పొడి ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ములక్కాయలు అనేది యాడ్ చేసేసుకోండి. ఈ ములక్కాయలంతా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పోపు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని పల్లీలు అనేది ఇలా వేసేసుకోండి, ముక్కలు ముక్కలుగా కాకుండా. తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతా వేగిన తర్వాత ఈ తాలింపుని ఆ పచ్చళ్ళలోకి యాడ్ చేసేయడమే. ఒకసారి మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పచ్చడి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.